వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. హై కొలెస్ట్రాల్ అనేది గుండె సమస్యలకి ముఖ్య కారణం. ఇది మనం ఫాలో అయ్యే డైటరీ అలవాట్ల కారణంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవడం అనేది మెంటల్, ఫిజికల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. మీల్స్ ని స్కిప్ చేసి సరైన ఫుడ్ తీసుకోవడం వల్లే కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. ఇలాంటివే చాలా మిస్టేక్స్ తెలిసి తెలియకుండా చేస్తాం. వీటి కారణంగా మన ఆరోగ్యానికి మేలు బదులు ఎక్కువగా సమస్యలు వస్తాయి. మరి వాటిని ఎలా సరిదిద్దాలో తెలుసుకుందాం. సెరల్స్ తినడానికి టేస్టీగా చాలా త్వరగా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్, కానీ ఇవి పంచదార, కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ ని పెంచుతాయి. ఇవి బ్లడ్ లో ఓ రకమైన ఫ్యాట్. దీని వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, మ్యూస్లీ, హోల్ గ్రెయిన్స్ వంటి గుడ్డకి మేలు చేసే ఫుడ్స్ తీసుకోవచ్చు. కొంతమందికి బ్రేక్ఫాస్ట్ తో పాటు షుగర్ కలిపిన కాఫీ, క్రీమ్ పాలతో చేసిన టీలు తాగడం అలవాటు. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్, షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి బదులు బ్లాక్ టీ, గ్రీన్ టీ, ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని తక్కువ పంచదార వేసి తీసుకోండి. దీంతో ఎలాంటి సమస్యలు రావు. అయితే హెల్తీ ఫుడ్స్ తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనికి కారణం మనం మోతాదుకి మించి తినడం. నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తింటే క్యాలరీలు ఎక్కువగా పెరిగి బరువు పెరగడానికి కారణమవుతాయి. ఇవి నేరుగా కొలెస్ట్రాల్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి పోర్షన్ సైజ్ ని కూడా తగ్గించండి. వైట్ బ్రెడ్, పాస్తా వంటివి మార్నింగ్ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయొచ్చు, కానీ వీటిలో ఫైబర్ అస్సలు ఉండదు. రిఫైన్డ్ కార్బ్స్ తింటే ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. వీటి బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ వంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవచ్చు. సాసేజెస్, చికెన్, సలామీ, ఫిష్ ఫ్రైస్ వంటి బ్రేక్ఫాస్ట్ ని చాలా మంది తీసుకుంటారు, కానీ వీటిలో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియంలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి బదులు మీరు లీన్ ప్రోటీన్ అయిన గుడ్లు, గ్రిల్డ్ చికెన్ వంటివి తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది అస్సలు మంచిది కాదు. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతుంది. బ్రేక్ఫాస్ట్ తినని వారు ఆ తర్వాత అన్హెల్దీ స్నాక్స్ తింటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రేక్ఫాస్ట్ తినకపోవడం అనేది ఒబిసిటీ దగ్గర నుంచి గుండె సమస్యల వరకు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలకి కారణమవుతుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఫ్యాట్స్ తీసుకోవద్దన్నారు కదా అని హెల్తీ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయవద్దు. ముఖ్యంగా హెల్తీ ఫ్యాట్స్ ఉండే నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని డైట్ లో యాడ్ చేస్తే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి.